ఈరోజు మధ్యయుగ భారతదేశ చరిత్రలో గహద్వాలులు లేదా రాథోర్లు అనే టాపిక్. వీరి రాజధాని కనౌజు. మూల పురుషుడు వచ్చి చంద్రదేవుడు, సుప్రసిద్ధుడు వచ్చి జయచంద్ర, చివరివాడు హరిశ్చంద్రుడు. చంద్రదేవుడు క్రీస్తు శకం 1085 1100లో పరిపాలించారు. ఈయన 1085లో కనౌజ్ను ఆక్రమించి రాజ్యస్థాపన చేపట్టాడు. గహద్వాలుల రాజ్యస్థాపకుడు వంశమూల పురుషుడు చంద్రదేవుడు. ఇతని బిరుదులు వచ్చేసి పరమ మహేశ్వర, పరమ భట్టారక. ముస్లిం దండయాత్రలను ఎదుర్కొనేందుకు ఇతను విధించిన పన్ను తురక దండన. అంటే అప్పుడు ఈయన రాజ్యం పైన ముస్లింలు ఎక్కువ దండయాత్రలు చేసేవారంట. అయితే వారిని ఎదుర్కోవడానికి ఇన్కమ్ కావాలి కాబట్టి ఆయనే జనాలపైన పన్ను విధించిండు. ఆ పన్ను పేరే తురక దండన. ఇతన్ని తనను తాను కాశీ, కోసల, కుషిక, ఇంద్రస్థాన వంటి చోట్ల గల పుణ్యక్షేత్రాల రక్షకుడిగా చెప్పుకున్నాడు. నెక్స్ట్ చంద్రదేవుడి తర్వాత గోవిందచంద్రుడు. ఇతని భార్య ఏమో కుమారదేవి. ఇతను మగధ, మాల్వా ప్రాంతాలను ఆక్రమించి గహద్వాలుల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని విదేశాంగ మంత్రిని సంధి విగ్రహకుడు అంటారు. ఆయన పేరు లక్ష్మీధరుడు. లక్ష్మీధరుడు రచించిన న్యాయ గ్రంథాలు కృతకల్పతరు, కల్ప, ద్రుమ. నెక్స్ట్ గోవిందచంద్రుడు తర్వాత జయచంద్రుడు. జయచంద్రుడు గహద్వాలుల వంశంలో గొప్పవాడు. ఇతని ఆస్థాన కవి శ్రీహర్షుడు. శ్రీహర్షుడు రచన వచ్చేసి నైషధ చరిత. ఇది సంస్కృత కావ్యం. నైషధ చరిత తెలుగులో శ్రీనాథుడు రచించిన శృంగార నైషధానికి మూలం. అంటే నైషధ చరిత ఈ శ్రీహర్షుడు రచించిన రచనను ఆధారం చేసుకొని మన తెలుగులో శ్రీనాథుడు రచించాడంట. దాని పేరు శృంగార నైషధం. ఇతని సమకాలీన రాజులు పృథ్వీరాజ్ చౌహాన్, మహమ్మద్ గోరి. మనం నిన్న చౌహాన్లలో పృథ్వీరాజ్ చౌహాన్ను మహమ్మద్ గోరికి తరైన్ యుద్ధాలు జరిగినాయని చెప్పుకున్నాం కదా. దానికి మహమ్మద్ గోరికి సహకరించిన వారు ఎవడంటే ఈ జయచంద్రుడే. వీరి మధ్య జరిగిన యుద్ధాలు ఏంటంటే తరైన్, స్థానేశ్వర యుద్ధాలు అని కూడా అంటారు వాటినే. మొదటి తరైన్ యుద్ధం ఏమో క్రీస్తు శకం 1191లో, రెండవ తరైన్ యుద్ధం క్రీస్తు శకం 1192లో జరిగింది. మళ్ళీ చాంద్వార్ యుద్ధం వచ్చి 1194లో జరిగింది. అయితే 1194లో మహమ్మద్ గోరి చాంద్వార్ యుద్ధంలో జయచంద్రుడిని ఓడించాడు. ఈ ఓటమిని భరించలేక జయచంద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడంట. ఫస్ట్ ఏమో మహమ్మద్ గోరికి జయచంద్ర హెల్ప్ చేసిండు. ఎందుకు? ఆ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడానికి. సరే, తర్వాత ఓడించిన తర్వాత వీరికి మహమ్మద్ గోరికును జయచంద్రుడికి మధ్యలో మళ్ళీ యుద్ధం వచ్చింది. దాని పేరే చాంద్వార్ యుద్ధం. ఈ చాంద్వార్ యుద్ధంలో గోరి జయచంద్రుడిని ఓడించిండు. సో ఆ ఓటమిని తట్టుకోలేక జయచంద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇంకా లాస్ట్ కింగ్ హరిశ్చంద్రుడు. గహద్వాల వంశంలో ఇతనే చివరివాడు. గహద్వాల వంశం క్రీస్తు శకం 1202లో అంతరించిందంట.